2026 కల్లా వెలుగొండ ప్రాజెక్టు పనుల్ని పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వెలుగొండ నిర్మాణాన్ని ప్రారంభించింది సీఎం చంద్రబాబునని, పూర్తి చేసేది కూడా ఆయనని తెలిపారు. ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్లిన నిమ్మల పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. వైసీపీ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగొండ నుంచి నీళ్లు విడుదల చేయాలనే ఉద్దేశంతో పనుల్లో వేగం పెంచామంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు ఊపిరిగా మారింది. అయితే వెలుగొండ ప్రాజెక్టు గత 29 ఏళ్లుగా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు పనుల్లో శరవేగంగా పనులు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మనం ప్రజెంట్ వెలుగొండ టన్నెల్ 2లో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఇదంతా నిర్మాణం పూర్తయింది. పైనుంచి కొల్లంవాగు వైపు నుంచి కూడా పనులంతా నడుస్తున్న పరిస్థితుంది. గత నెల రోజుల కాలంలోనే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు దాదాపు 3 సార్లు ఆయన పనులు ఎలా సాగుతున్నాయి, పనులు స్తబ్దుగా ఉన్నాయా లేదా లేకపోతే స్పీడ్గా ఉన్నాయా అన్న కోణంలోనే ఆయన పర్యవేక్షణ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద సీఎం చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయని చెప్పని ఆయన పరిశీలన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు గారు మరోసారి వెలుగొండ ప్రాజెక్టు పనుల్ని పరిశీలన చేశారు. ఏదైతే టన్నెల్లో నిర్మాణం పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి మరి ఆయన పరిశీలన చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి ఉన్నారు. సార్, మీరు చెప్పండి, వెలుగొండ ప్రాజెక్టు 26 కల్లా పూర్తి చేస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్పని మీరు చెప్తున్నారు. ఎలా జరుగుతున్నాయి పనులు? వెలుగొండ అంటే ఒక జీవనాడి ప్రకాశం జిల్లాకు, ఫ్లోరైడ్ బాధితులకు ఉన్నటువంటి జిల్లా. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 96లో ఆయన పుట్టినరోజున భూమి పూజ చేసినటువంటి వెలుగొండను ఖచ్చితంగా 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం అందుకునేటువంటి విధంగా పనులను ఎప్పటికప్పుడు ఆయన కూడా రివ్యూ చేస్తూ, అందులో భాగంగానే ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క వెలుగొండను సందర్శిస్తూ, అందులో ముఖ్యంగా నెల రోజుల సమయంలోనే 3 సార్లు స్వయంగా ఈరోజు కూడా వెలుగొండకి విచ్చేసి దగ్గర 18 కిలోమీటర్ల లోపలికి టన్నెల్లోకి మేము మా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మా ప్రజాప్రతినిధులు 18 కిలోమీటర్ల లోపలికి, అంటే ఎక్కడైతే గాండ్రీలు పనిచేస్తూ ఉన్నాయో ఆ పనుల దగ్గరికి కూడా వెళ్ళి స్వయంగా పరిశీలించడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో అనేక సార్లు అంటే 2021కి పూర్తి చేస్తామన్నారు, 2022 అన్నారు, 23 అన్నారు, 24 నాటికి అన్నారు. కానీ పూర్తిగాని వెలుగొండ ప్రాజెక్టుని మీరు చెప్తున్నారు. ఇక్కడ ప్రజలు కూడా చూశారు. పూర్తిగాని వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తున్నానని చెప్పని కూడా ఇక్కడ స్థానికంగా ఉండే రైతుల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మరీ చేసిన పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు ఏదైతే నెక్స్ట్ ఇయర్ కల్లా ఏ టైంకల్లా కంప్లీట్ అవుతుందని చెప్పని ప్రజలకు చెప్తారు? మీరు చెప్పినట్లుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చటగా 3 సార్లు కాదు 4 సార్లు, 4 తేదీలు, 4 సంవత్సరాలు, 4 బహిరంగ సభల్లో ప్రత్యక్షంగా పబ్లిక్లో ఆయన డేట్స్ ఇచ్చాడు. వెలుగొండని ప్రారంభిస్తామని 4 డేట్లోనూ కూడా పూర్తి కానిటువంటి పరిస్థితి. 5వసారి ఎన్నికలకు ఒక 2 నెలలు 3 నెలల ముందు ఇక్కడ ఒక స్తూపం నిర్మాణం చేసి జాతికి అంకితం అని చెప్తూ ఉంటే ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా విస్తుపోయినటువంటి పరిస్థితి. ఇదేంటి, అక్కడ హెడ్ వర్క్స్ పనులు ఉన్నాయి, టన్నెల్ పనులు అవ్వలేదు, ఇక్కడ ఫీడర్ కెనాల్ చూస్తే చొక్కిల్లే నీరు పరిస్థితి లేదు, ₹1 నిర్వాసితులకు ఇవ్వలేదు అని ఈయనేమో జాతికి అంకితం అంటున్నాడు. పనులు పూర్తి కాకుండానే పూర్తి అవుతున్నాయని చెప్తున్నాడు అని చెప్పి ఆ రోజు నిర్వాసితులు కానీ ఇక్కడ రైతులు కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తారా అనేటువంటి భయంతో ఆ యొక్క స్తూపాన్ని ఆవిష్కరించేటువంటి రోజును కూడా మీరందరూ కూడా చూశారు. 144 సెక్షన్ పెట్టాడు. మేము భవిష్యత్తులో ఈ యొక్క వెలుగొండ నీళ్లు 26లోనే విడుదల చేయబోతున్నాం. మంత్రితో పాటు ఇటు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2026 కల్లా నీళ్ళు ఇస్తామని చెప్పని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి.